ఇచ్చిన మాట నిజమైతే ఈ రోజు నరేందర్ రెడ్డికి ఓటేయండి. లేకపోతే ఒకవేళ నేను చెప్పింది అబద్ధమైతే మీ ఇష్టమైన వాళ్ళకు ఓటు వేసుకోండి. పారామెడికల్ సిబ్బంది 6000 పైగా పారామెడికల్ సిబ్బందిని ఎల్బీ స్టేడియంకు పిలిపించి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళనే కాదు వాళ్ళ తల్లిదండ్రులందరినీ కూడా హైదరాబాద్ నగరానికి ఎల్బీ స్టేడియంకు రప్పించి వాళ్ళ నియామక పత్రాలు ఇచ్చిన మాట వాస్తవమైతే ఈరోజు నరేందర్ రెడ్డిని గెలిపించండి. ఈరోజు అది అబద్ధమైతే మీకు కావలసిన వాళ్ళకు వేసుకోండి. ఈ విధంగా వివిధ శాఖలలో 55,163 మందికి ఎల్బీ స్టేడియం సాక్షిగా ఒక్కొక్కరిని వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళకు ఉద్యోగ నియామక పత్రాలు అందించి వాళ్ళ కుటుంబాల కళ్ళల్లో ఆనందం చూసిన మాట వాస్తవమైతే ఈ పట్టభద్రులందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని నేను అడుగుతున్న మిత్రులారా. నేను చెప్పింది ఒకవేళ అబద్ధమైతే ఈరోజు మీకు కావలసిన నిర్ణయం తీసుకోండి. కానీ అదే నరేంద్ర మోడీ గారు 2014 ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. మరి ఇప్పటికి దాదాపుగా 11 ఏళ్ళు అయిపోయి 12వ ఏడుకు మనం అడుగు పెడుతున్నాం. 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఏ లెక్కనైనా నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి దాదాపుగా 1 కోటి ఉద్యోగాలు బకాయి పడ్డాడు, బాకీ పడ్డాడు. ఆయన ఇచ్చింది ఎన్ని ఉద్యోగాలంటే 2 ఉద్యోగాలు ఇచ్చిండు. ఒకటి కిషన్ రెడ్డికి, 2 బండి సంజయ్కి. తెలంగాణ రాష్ట్రంలో మోడీ గారు ఇచ్చిన ఉద్యోగాలు ఏమన్నా ఉన్నాయంటే 2 ఉద్యోగాలు. ఆ రెండిట్లో ఒకటి కిషన్ రెడ్డికి ఇస్తే ఇంకొకటి బండి సంజయ్కి ఇచ్చారు. ఇంకెవరికైనా ఉద్యోగాలు ఇచ్చిండ్రా? ఎవరికైనా ఈడున్న వేలాది మందిలో నరేంద్ర మోడీ ఎవరికైనా ఉద్యోగం ఇచ్చిండా? ఈడున్న వేల మందిలో ఎవరికైనా ఉన్నాయా చెప్పండి. ఎవరికైనా మోడీ మీకు ఉద్యోగం ఇచ్చిండా? మరి ఇన్ని వేల మంది పట్టభద్రులు ఇక్కడ ఉన్నారు, ఒక్కరికి కూడా మోడీ ఉద్యోగం ఇవ్వకపోతే ఇవాళ బీజేపీ వాళ్ళు పట్టభద్రుల ఓట్లు అడిగే హక్కు ఎక్కడదని ఇవాళ నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేకపోతే ఐటీఐలను ఒకనాడు ఐటీఐలు అంటే ఐటీఐ చేస్తే ఉద్యోగం వచ్చేది. ఇవాళ ఐటీఐలో చెప్పే చదువుకు బయటకు వస్తే సంబంధమే లేదు. సర్టిఫికెట్ ఉంటుంది, వాడికి పని ఏం చేయాలో తెలియదు. అందుకే టాటా కంపెనీతో మాట్లాడి ఈ ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చాలి అని 2400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్రంలో 65 ఐటీఐలను అప్గ్రేడ్ చేసి ఏటీసీలుగా మార్చి అక్కడ శిక్షణ పొందిన వాళ్లకు టాటా సంస్థలనే ఉద్యోగాలు ఇచ్చేటట్టుగా ఈ రోజు టెక్నాలజీ అప్గ్రేడ్ చేసింది మన పార్టీ, మన ప్రభుత్వం. నేను చేసింది నిజమైతే మీరు మీ కుటుంబాలు కాంగ్రెస్కు ఓటేయండి. నేను చెప్పింది అబద్ధమైతే మీరు ఎవరికి ఓటేసుకున్నా పర్వాలేదు. ఇవాళ డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, పట్టభద్రులుగా మీరు సర్టిఫికెట్లు తీసుకుంటారు. కానీ శిక్షణ సరిగ్గా లేక, సాంకేతిక నైపుణ్యం లేక చాలా మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావడం లేదు. అందుకే ఈరోజు వివిధ పరిశ్రమలల్లో మీకు ఉద్యోగాలు రావాలి, పట్టభద్రులు బాగుపడాలి అని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని దేశంలోనే ఎక్కడ లేని విధంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లా ఈరోజు మనం ఫ్యూచర్ సిటీలో దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా తీర్చిదిద్ది ఆ యూనివర్సిటీకి చైర్మన్గా మహేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాను ఈరోజు చైర్మన్ చేసి వాళ్ళకి శిక్షణ ఇచ్చి ప్రతి సంవత్సరం వేలాది మంది నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రైవేటు పరిశ్రమలలో వేలాది ఉద్యోగాలు ఇవ్వడానికి ఇవాళ మనం ప్రయత్నం చేస్తున్నాం. నేను చెప్పింది నిజమైతే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకుంటే మీరు ఓటు నరేందర్ రెడ్డికి వేయండి. నేను చెప్పింది అబద్ధమైతే మీరు ఎవరికి ఓటేసుకున్నా నాకు పర్వాలేదని నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. ఈ వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడికి వచ్చిన మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ దేశం 140 కోట్ల జనాభా, 140 కోట్ల జనాభా ఒలింపిక్ క్రీడల్లో ఒక్క గోల్డ్ మెడల్ కూడా తీసుకురాలేదు. ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది యువకులకు శిక్షణ లేకపోవడం వల్ల, మోడీ గారు పట్టించుకోకపోవడం వల్ల ఒలింపిక్ గేమ్స్ లో ఒక్క గోల్డ్ మెడల్ కూడా రాలేదు. కానీ మొన్న నేను సౌత్ కొరియా ఆ కంట్రీకి పోయినప్పుడు నేను శ్రీధర్ బాబు గారు ఒక యూనివర్సిటీకి పోయిన, సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ 30 ఎకరాలలో ఉన్న యూనివర్సిటీలో 16 మెడల్స్ తీసుకొచ్చారు ఆ ఒక్క యూనివర్సిటీ స్టూడెంట్స్. అందులో ఒక ఆడపిల్ల
3 గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చింది ఆర్చరీలో. నాకు ఆశ్చర్యం అనిపించింది, అద్భుతం అనిపించింది. 10 కోట్ల జనాభా ఉన్న సౌత్ కొరియాలో 32 మెడల్స్ ఒలింపిక్స్లో తెస్తే 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశానికి ఒక గోల్డ్ మెడల్ రాలేదు అని అంటే నిజంగా మన పరిస్థితి ఎక్కడుందో, మోడీ గారు ఈ దేశానికి ఏం చేసిండో ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే ఈరోజు ఆలోచన చేసి మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలి. తెలంగాణ ప్రాంతాలలో ఉన్న క్రీడాకారులకు శిక్షణ ఇప్పించాలి. ఈ క్రీడాకారులు 2028 ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ తెలంగాణ నుంచే సాధించాలని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువకులకు కాదు, క్రీడల మీద ఆసక్తి ఉన్న ప్రతి వాడికి శిక్షణ ఇవ్వాలి అని ఈరోజు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని మనం తెచ్చుకున్నాము. ఇది మన పట్టభద్రులకు ఉపయోగపడేది కాదా? ఇది మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేది కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇలాగా ఉద్యోగాల విషయంలో, ఉపాధి విషయంలో, విద్య విషయంలో ఈరోజు మనం అన్ని రకాల నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఇంతకుముందే మిత్రులు చెప్పినారు, నిజామాబాద్లో యూనివర్సిటీ ఉంది, కరీంనగర్లో యూనివర్సిటీ ఉంది, ఇవాళ ప్రతి దగ్గర యూనివర్సిటీలు ఉన్నాయి, ఆదిలాబాద్లో యూనివర్సిటీ లేదు అని. మరి ఆ ప్రాంతాలలో ఇచ్చిన యూనివర్సిటీలు కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే ఇచ్చింది తప్ప 10 ఏళ్లలో చంద్రశేఖరరావు ఒక్క యూనివర్సిటీ అయినా ఇచ్చిండా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. రేపైనా మీ ఆదిలాబాద్కు యూనివర్సిటీ రావాలంటే పట్టభద్రుల నుంచి చదువుకున్న నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా అయితే మీ తరఫున ప్రతినిధిగా ఉంటాడు, ప్రభుత్వంతో మాట్లాడతాడు. ఆదిలాబాద్కు కావలసిన యూనివర్సిటీని సాధించే ప్రయత్నము నరేందర్ రెడ్డి చేస్తాడు. మీ తరఫున పన్నులు సాధించే నరేందర్ రెడ్డికి మీరు ఓటు వేయాల్సిన అవసరం ఉన్నది. మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఇవాళ మన సమస్యల్ని తెలిసిన వాడు, మన సమస్యల్ని ప్రస్తావించిన వాడు, మన సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిన వాడే మన ప్రతినిధి అయితే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ విధంగా ఈరోజు ఏ విషయంలో అయినా ప్రభుత్వం 2023 డిసెంబర్ 7 నాడు వచ్చింది. మేము వచ్చిన కొద్ది రోజులకే పార్లమెంట్ ఎన్నికలు వచ్చి ఎన్నికల కోడ్ వచ్చింది. 6 నెలలు పరిపాలన మా చేతిలో లేదు, ఎన్నికల కమిషనరే పరిపాలన చేసింది. అక్కడి నుంచి ఈ 9-10 నెలలే కదా మేము ప్రభుత్వాన్ని నడిపింది, పరిపాలనను అందించింది. నేను మా మిత్రుడు శ్రీధర్ బాబు గారు దావోస్కి వెళ్ళి విదేశీ పెట్టుబడులు మొదటిసారి 45,000 కోట్లు, మొన్న 1,80,000 కోట్లు, 2,25,000 కోట్లు ఈ రోజు సంవత్సరం తిరిగే లోపల భారతదేశానికి విదేశీ పెట్టుబడులను తీసుకొచ్చి వేలాది ఉద్యోగాలు, లక్షలాది చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించడానికి ఇవాళ పెట్టుబడులు తీసుకొచ్చినాం. ఇవాళనే అమెరికన్ కంపెనీ అమ్జన్ అనే బయో ఈరోజు మనం సంస్థను ఈరోజు ప్రారంభించుకున్నాం. వేలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడమే కాదు, వేలాది ఉద్యోగాలు ఇచ్చే అమెరికన్ కంపెనీ అమెరికా పర్యటనలో నేను శ్రీధర్ బాబు గారు ఒప్పించి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చినాం. ఇట్లాంటి సంస్థల్ని తీసుకురావాలి అని అంటే ఈ సంస్థలు పెట్టుబడి పెడితే ఇది ప్రత్యక్షంగా మన పట్టభద్రులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ పనులు మేము చెయ్యాలి, ముందుకు వెళ్ళాలి అని అంటే మీ ఆశీర్వాదం ఉండాలి. ఇవాళ మీరు ఆశీర్వదిస్తే ఈ రాష్ట్రాన్ని అద్భుతం చేసి ప్రపంచంతోనే పోటీ పడే రాష్ట్రంగా మనం తీర్చిదిద్దొచ్చు. అదేవిధంగా ఇవాళ నేను రైతులను అడుగుతున్నా, 25,50,000 మంది రైతులకు రైతు రుణమాఫీ కింద 21,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో 2 లక్షల వరకు ఉన్న రుణాన్ని మాఫీ చేసిన ప్రభుత్వం మాది. నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్న రైతుల కుటుంబాలకు, రైతాంగానికి, మీరు కానీ మీ పిల్లలు కానీ పట్టభద్రులైతే మీకు రైతు రుణమాఫీ జరిగిందని మీరు నమ్మితే మీ గుండెల మీద చేసుకొని ఆత్మవిశ్వాసంతో ఆలోచన చేసి ఇవాళ మేము రుణమాఫీ మీకు చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. మీకు రుణమాఫీ జరిగిందనంటే 10 ఏళ్లలో చంద్రశేఖరరావు, నరేంద్ర మోడీ చెయ్యని పని ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. రుణమాఫీ జరిగిన కుటుంబాలన్నీ కూడా నరేందర్ రెడ్డికి ఓటేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇదే కాదు, వడ్లు ఆనాడు చంద్రశేఖరరావు గారు అన్నారు, ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టే అని.
కానీ నేను వచ్చిన తర్వాత నేను చెప్పిన వరి వేసుకోండి, సన్న ఒట్లు పండించిన వాళ్ళకు 500 రూపాయల బోనస్ ఇచ్చే బాధ్యత నాది, గిట్టుబాటు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పి 1,56,00,000 మెట్రిక్ టన్నుల ఒట్లు పండిస్తే 500 రూపాయల బోనస్ రైతులకు ఇచ్చి రైతులను ఆదుకున్న ప్రభుత్వం. పెద్దలు ప్రేమ్ సాగర్ రావు చెప్పినట్టు ఆనాడు క్వింటాల్కు 10 కిలోలు తాలు మీద, తరుగు మీద, తడి మీద తుట్టి తీసి మిమ్మల్ని 1000 కోట్లు దోసుకున్నారు. కానీ మేము వచ్చినాక 1 కిలో అయినా తాలు తరుగు మీద మీ దగ్గర